ఈ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో తనకిష్టం లేకుండానే ఈ ముసలతను పెళ్లి చేసుకోవడానికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఈమెని ఒక గుహలోకి పంపించగానే ఆమె భయపడుతూ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ ఈ ముసలతని భార్యలే అయి ఉంటారు. అక్కడ ఒక మహిళ బిడ్డకి జన్మనిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తుంది. కానీ బిడ్డ చాలా వీక్ గా పుడతాడు. అప్పుడే ఈ ముసలతను అక్కడికి వచ్చి ఆ బిడ్డని చూసి కోపంగా వెళ్లిపోతాడు. కొద్దిసేపట్లోనే ఆ మహిళని కూడా అక్కడున్న వాళ్ళు చంపేస్తారు. యాక్చువల్లీ ఇతను ముసలివాడైపోయి చావుకి దగ్గరలో ఉంటాడు. ఇతనికి చాలా హెల్దీ మరియు బలంగా ఉండే వారసుడు కావాల్సి ఉంటుంది. ఇదంతా చూసిన ఈ అమ్మాయి ఎలాగైనా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటుంది. దాంతో ఈమె తన జుట్టుని కట్ చేసి ఒక క్లాత్ పైన అతికించేస్తుంది. ఎందుకంటే ఈమె ఒక ఫేక్ విగ్ ని తయారు చేస్తుంది. ఈమె అనుకున్నట్లుగానే అర్ధరాత్రి ఆ ముసలతని మనిషి ఒకడు అక్కడికి వస్తాడు. అతను ఈ అమ్మాయిని ఆ ముసలతని దగ్గరికి తీసుకుని వెళ్లాలని ఆమె తలపై చేయి పెట్టగానే దారి దొరకగానే అక్కడి నుంచి ఈ అమ్మాయి పారిపోతుంది. దాంతో ఇతనికి అర్థమయ్యే లోపే ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో ఇతను ఆ అమ్మాయి వెంట పడతాడు. కానీ అప్పటికే అమ్మాయి పారిపోతుంది. ఆ అమ్మాయి ముందుకి వెళ్లి అక్కడే ఉన్న ఇంజన్ ఆయిల్ ని తన ఫేస్ కి రాసేసుకుంటుంది. ఎందుకంటే ఈ చీకటిలో ఎవ్వరికి ఈమె కనిపించకూడదు అని ఇలా చేస్తుంది. ఆ తర్వాత ఈమె ఒక పెద్ద పైపు కింద దాక్కొని ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. కానీ ఎవ్వరికి ఈమె దొరకదు. ఆ తర్వాత ఈమె మెల్లిమెల్లిగా కిందకి దిగి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.